హలో హాయ్ మై డియర్ ప్రౌడ్ ఫౌండర్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఫౌండర్స్. ఈ వీడియోలో ఫ్యూ లేటెస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ అప్డేట్స్ మాట్లాడుకుందాం. సో అప్డేట్స్ వచ్చేసి డిలన్ సార్ వీడియోలో ఫ్యూ పాయింట్స్ అనేవి డిలన్ సార్ షేర్ చేసుకోవడం జరిగింది. లైక్ విత్డ్రాల్ గురించి, రోల్అవుట్ గురించి మరియు కొన్ని పాయింట్స్ అండ్ ఓటీపీ గురించి. సో ఇలాంటి పాయింట్స్ అనేవి నేను షేర్ చేసుకోబోతున్నా. సో ఫౌండర్స్, మన ఛానల్లో ఎవరైనా కొత్తగా విజిట్ అయినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కంపల్సరీ ఈ వీడియో మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసుకోండి. ఎస్, ఫస్ట్ పాయింట్ వచ్చేసి పేమెంట్ గురించి మాట్లాడుకోవాలంటే, సో పేమెంట్ ప్రజెంట్ చాలా స్మూత్లీ వర్క్ చేస్తున్నాయి. ఎవరైనా పేమెంట్ చేసుకోకపోతే 31st వరకు, ఓన్లీ టుమారో మిడ్ నైట్ వరకు మాత్రమే సో పేమెంట్ చేసుకోండి. $93 ప్రజెంట్ మీకు ఆఫర్ ఉంది. సో టుమారో ఆఫ్టర్ 12 తర్వాత పేమెంట్స్ అనేవి ఆగిపోతాయి. ఫౌండర్స్, మీరు పేమెంట్ చేయాలన్నా $93 తోటి పేమెంట్ కాదు, అయితే ప్రజెంటే పేమెంట్ చేసుకోండి. అండ్ పేమెంట్ మెథడ్లో వన్ ఆఫ్ ది చేంజ్ రావడం జరిగింది. ఆ చేంజ్ వచ్చేసి ప్రజెంట్ ఓటీపీస్ వస్తున్నాయి, సెక్యూరిటీ పరంగా ఓటీపీస్ వస్తున్నాయి. చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి. అండ్ చాలా స్మూత్ అవుతుంది మన పేమెంట్ మెథడ్. డే బై డే సెక్యూరిటీ లెవెల్ అక్కడ పెంచుతున్నారు. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి డిలన్ సార్ అప్డేట్స్. సో డిలన్ సార్ వీడియోలో ఏం చెప్పడం జరిగిందంటే, సో ప్రజెంట్ మనకు చాలా కామెంట్స్ అనేవి వస్తున్నాయి. సో మండే యాషుఫర్ సార్ విత్డ్రాల్ స్టార్ట్ అవుతుంది అని చెప్పడం జరిగింది. బట్ ఇక్కడ మన ఫౌండర్స్ ఏమంటున్నారు, మండే అయింది, విత్డ్రాల్ క్రెడిట్ కాలే, ఎందుకు అలా ఇలా అని నెగిటివ్గా ఇంకా రూమర్లు ప్లస్ మాట్లాడుతున్నారు అన్నమాట. సో ఫౌండర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్ సెట్ని MLM కాన్సెప్ట్ నుంచి బయటికి తీసుకురండి. ఈ పాయింట్ మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలి. MLM కాన్సెప్ట్లో ఉంటే ప్రజెంట్ మీరు బయటికి రండి. మనము ఉన్నాము వన్ ఆఫ్ ది ప్యూర్ లీగల్ ఐటీ కంపెనీలో ఉన్నాము. సో ఏదైనా ఒక ప్రాసెస్ చెప్పిందంటే యాషుఫర్ సార్ టెంటేటివ్లీ అని మనం అర్థం చేసుకోవాలి. అంటే అటు ఇటు అవుతుంది అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అయితే ఫౌండర్స్, యాషుఫర్ సార్ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది బ్యాక్ ఆఫీస్లో, మండే ఆన్వర్డ్స్ స్మాలర్ నంబర్ నుంచి మేము పేఅవుట్ అనేది స్టార్ట్ చేయబోతున్నాము అని చెప్పడం జరిగింది. స్మాలర్ నంబర్ అంటే ఒక 10 or 15 మెంబర్స్ అయినా కానివచ్చు, ఎవరైనా కానివచ్చు, వాళ్ళకు ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. ఆఫ్టర్ దట్ డే బై డే ఇంక్రీజ్ అనేది చేసుకుంటూ పోతారు. అండ్ ఒక 4 to 5 days అండ్ ఒక 10 days లోపల ప్రతి ఒక్కరికి విత్డ్రాల్స్ అనేవి క్లియర్ అవుతాయి. సో ఇలా ప్రాసెస్ జరుగుతుంది. బట్ మండే నా చెప్పిండు యాషుఫర్ సార్, మండేకు అందరికి వచ్చేయాలి, 37,000 మెంబర్స్ ఉన్నారు వాళ్ళందరికి వచ్చేయాలి అని లేదు ఫౌండర్స్. సో వన్ బై వన్ స్టార్ట్ అవుతుంది. యాషుఫర్ సార్ ఒక మాట చెప్పిండంటే ఆ మాట డిలే అయినా అవ్వచ్చు, ఫాస్ట్ అయినా అవ్వచ్చు అని అర్థం చేసుకోవాలి. ఎంత అంటే ఒక 4-5 days డిఫరెంట్ వేసుకోవచ్చు, 1-2 days వేసుకోవచ్చు. సో ఇలా మనము ఇమాజినేషన్ తోటి వెళ్ళాలి. బట్ మీరు అదే రోజు చెప్పిండని ఇక్కడ మైండ్ సెట్ తోటి MLM కాన్సెప్ట్లో మీరు ఉండకండి ఫౌండర్స్. మనము ఐటీ కంపెనీలో ఉన్నాము. సో ఈ పాయింట్ ఆల్సో డిలన్ సార్ చెప్పడం జరిగింది. అండ్ ఫౌండర్స్, కమింగ్ 1 week to 10 days లోపల చాలా అంటే చాలా అద్భుతాలు మనము చూడబోతున్నాము ఆన్ ప్యాసివ్లో. అంటే అప్డేట్స్ చూడబోతున్నాము. సో ప్రజెంట్ ఏవైతే ఉన్నాయో రోల్అవుట్ ప్రాసెస్లో మాత్రమే ఉన్నాయి. సో పేఅవుట్ కానివ్వండి ప్రజెంట్ రోల్అవుట్ ప్రాసెస్లోనే ఉంది. అండ్ ఓకనట్ కానివ్వండి, ఓకనట్ ఆల్సో రోల్అవుట్ ప్రాసెస్లోనే ఉంది. ఇంటిగ్రేషన్ అవుతుంది, న్యూ ఫీచర్స్ ఇంటిగ్రేషన్ అవుతున్నాయి. OS ఆల్సో ఇంటిగ్రేషన్ ప్రాసెస్లోనే ఉంది. న్యూ డిజిటల్ ఈకో సిస్టమ్ ఆల్సో మనకు రాబోతుంది. న్యూ ఈకో సిస్టంలో న్యూ ప్రొడక్ట్స్ మనము చూడబోతున్నాము. సో ఇవన్నీ ప్రజెంట్ రోల్అవుట్ ప్రాసెస్లోనే ఉంది. సో ఇవన్నీ మనకు టెంటేటివ్లీ అని ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే ఇవన్నీ అటు ఇటు అవుతుంది, బట్ కంపల్సరీ అవుతుంది. బట్ ఇది కంపల్సరీ అవుతుంది అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సో అదే రోజున కావాలని ఏం లేదు ఫౌండర్స్. ఆన్ పేస్ ఏమైనా చేస్తుందంటే మన బెనిఫిట్ కోసమే చేస్తుంది, మనకు సక్సెస్ చేయడానికి. సో మన కోసం ప్రతి ఒక్క సింగిల్ ఫౌండర్స్ ఇక్కడ సక్సెస్ అవ్వాలి అనే ఒక ఉద్దేశంతో ప్రజెంట్ ఆన్ ప్యాసివ్ రావడం జరిగింది. అండ్ ఆన్ ప్యాసివ్ ఇక్కడ మన సింగిల్ ఫౌండర్స్ మీదనే వర్క్ చేయడం జరుగుతుంది. సో ఇది మనం అర్థం చేసుకోవాలి అండ్ మూవ్ ఆన్ కావాలి ఫౌండర్స్. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మొహమ్మద్ నజాల్ సార్ నుంచి వన్ ఆఫ్ ది ట్విట్టర్ రావడం జరిగింది. సో ఆ ట్వీట్ నేను చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయినా. అండ్ ఆ ఫొటోస్ ఆల్సో నేను చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయినా. సో స్క్రీన్లో ఆల్సో చూడొచ్చు మీరు. సో మన కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్కెటింగ్ ఆఫీసర్ మొహమ్మద్ నజాల్ సార్ అండ్ MD మొరాగ్ సార్ వీళ్ళు వచ్చేసి టీ హబ్ కంపెనీ దగ్గరికి విజిట్ కావడం జరిగింది. సో ఇది చాలా గ్రేట్ న్యూస్ అని చెప్పవచ్చు. అయితే మనకు గతంలో యాషుఫర్ సార్ ఏం చెప్పడం జరిగిందంటే, సో ఇన్నోవేషన్స్ ఆల్సో ఉంటాయి,
క్యాంపస్ ఆల్సో ఉంటాయని చెప్పడం జరిగింది. సో అక్కడ టీ హబ్ అంటే ఇక్కడ ఫస్ట్ మీరు తెలుసుకోవాలి, తెలంగాణ హబ్ అన్నమాట. ఇది మెయిన్లీ కేటీఆర్ మన ఐటీ మినిస్టర్ తీసుకురావడం జరిగింది. లాస్ట్ 2022లో ఓపెన్ చేయడం జరిగింది ఈ యొక్క కంపెనీ. సో చాలా పెద్ద కంపెనీ. టీ హబ్ అనేది ప్రజెంట్ టెక్నాలజీ ఇన్నోవేషన్ ఏవైతే స్టార్టప్స్ ఉన్నాయో ఆ స్టార్టప్స్కి ఎంకరేజ్ చేసుకుంటా అండ్ కొత్త కొత్త ఇన్నోవేషన్స్ అనేవి వాళ్ళు చేయడం జరుగుతుంది. సో ఇన్నోవేషన్స్ అనగానే మనకు ఇక్కడ గుర్తు రావాలి మన ఆన్ ప్యాసివ్ విజన్లో ఆల్సో ఇన్నోవేషన్ అనేది వన్ ఆఫ్ ది పాయింట్ అని మనం ఆల్సో ఇక్కడ అర్థం చేసుకోవాలి. అండ్ మన కంపెనీ వాళ్ళకు వెల్కమ్ చెప్పిందంటే సో వాళ్ళకు మనకు ఏదో ఒక లింక్ ఉంటుంది, ఏదో ఒక ప్రాజెక్ట్ బేస్డ్ ఉంటుంది. అండ్ కమింగ్ డేస్లో అది ఆల్సో మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. మన కంపెనీ ఆల్సో కలిసిమెలిసి వర్క్ చేయబోతుంది అని ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి ఫౌండర్స్. సో ఇక్కడ చూసుకుంటే టీ హబ్ అనేది చాలా మంచి మంచి స్టార్టప్ కంపెనీస్ కు ఒక స్పేస్ ఇచ్చి ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. చిన్న చిన్న కంపెనీస్ కు చేయదు. ఏవైతే జెన్యూన్ ఉంటాయో, ఏవైతే గ్రేట్ కంపెనీస్ అవ్వబోతున్నాయో అలాంటి కంపెనీస్ కు ఎంకరేజ్ చేయడం జరుగుతుంది టీ హబ్ అనేది. సో మనము ఇన్నోవేషన్స్ గురించి అక్కడ మాట్లాడుకుంటున్నాము ఫౌండర్స్. సో ప్రజెంట్ అయితే మనం ఒక గ్రేట్ పొజిషన్ లో ఉన్నాము. సో ఏదైతే యాషిఫర్ సార్ అనుకుండో అదే జరుగుతుంది. మన విజన్ అనేది క్లియర్ గా ఉంది ఫౌండర్స్. సో ఇక్కడ ఫౌండర్స్ ఒక విజన్ ఆల్సో క్లియర్ గా చేసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి చాలా మంది విత్డ్రాల్ రిక్వెస్ట్ క్యాన్సిల్ చేయాలా అంటున్నారు. సో ఫౌండర్స్ ప్రతి ఒక్కరికి అవసరం లేదు విత్డ్రాల్ రిక్వెస్ట్ క్యాన్సిల్ చేయాలంటే. ప్రజెంట్ ఏమైనా మీరు క్రిప్టో నుంచి బ్యాంక్కి చేంజ్ చేసుకోవాలంటే క్యాన్సిల్ చేయొచ్చు. అండ్ బ్యాంకు నుంచి క్రిప్టోకి పెట్టుకోవాలంటే క్యాన్సిల్ చేయొచ్చు. అండ్ మీరు బ్యాంక్లోనే పెట్టి క్యాన్సిల్ చేసి మళ్ళీ బ్యాంక్లో పెడతా అంటే ఏం అక్కర్లేదు. అండ్ మీరు క్రిప్టోలోనే పెట్టి క్యాన్సిల్ చేసి మళ్ళీ రిక్వెస్ట్ అంటే నో ఫౌండర్స్. ఓన్లీ మీరు మోడ్ చేయాలంటేనే ప్రజెంట్ మీరు విత్డ్రాల్ పెట్టుకోండి. మోడ్ చేంజ్ చేయకపోతే సో అలానే ఉండనివ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్యాన్సిల్ చేసుకుంటే మళ్ళీ ఏవైతే వెయిటింగ్ డేస్ ఉన్నాయో అదంతా పోయి స్టార్టింగ్ నుంచి ఆ డేస్ అనేవి స్టార్ట్ అయితే సో మీకు విత్డ్రాల్ రావడానికి డిలే కావచ్చు. డిలే అంటే సో 15 days అయిన వరకు మీరు వెయిట్ చేయాలి ఫౌండర్స్. సో కాబట్టి అందరూ క్యాన్సిల్ చేసుకోవాల్సిన అక్కర్లేదు. ఎవరైతే క్యాన్సిల్ చేసుకోవాలో వాళ్ళే చేసుకోండి, ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళే చేసుకోండి. అండ్ క్యాన్సిల్ చేసుకోవాలంటే ఆల్సో మనకు బ్యాక్ ఆఫీస్లో మాటిడి గవర్నమెంట్ సార్ వీడియో ఉంటుంది. ఆ వీడియో చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది క్యాన్సిలేషన్కు రిలేటెడ్. సో ఫౌండర్స్ ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ఇది. సో విత్డ్రాల్ టుడే ఆర్ డే ఆఫ్టర్ టుమారో కనిపిస్తాయి ఫౌండర్స్. జస్ట్ వెయిట్ అండ్ సీ. మేబీ టుడే ఆల్సో చాలా మందికి విత్డ్రాల్ రావచ్చు. ఒకసారి చెక్ చేయండి విత్డ్రాల్ ఎవరికైనా స్టార్ట్ అయినా. సో నేను ఆల్సో వీడియో చేయడం జరుగుతుంది. మీకు ఆల్సో ఒకవేళ విత్డ్రాల్ వచ్చినట్టయితే కామెంట్ చేయండి, ఓకేనా ఫౌండర్స్. వీఆర్ సో ఎనీ 2 minutes సైనింగ్ అప్ ఆన్ ప్యాసివ్ కృష్ణ.